హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ములక్కాయ పచ్చడి చేసుకుందామండి. దానికి కావాల్సినట్టు నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే ములక్కాయలు ముందు కడిగేసి పైన పొప్పర గీరేసి, అంటే ఈను లేకుండా చక్కగా ఈ మాత్రం పీసులు కట్ చేసి అవి తూకం ప్రకారంగా మనం చేసుకుందాము. ఈ తూచుకుంటాను ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసుకుందామని. ఈ గిన్నె 1:30 ఉంది. ఇప్పుడు ఇది 200, 339, 400 ఉన్నది ఖచ్చితంగాను. అంటే మైనస్ 2.5, అంటే అర కేజీ ముక్కలు వచ్చాయి. ఈ అర కేజీ ముక్కలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. దాని ప్రకారంగా చేసుకుందాం. చూడండి, పీసెస్ అన్నీ కరెక్ట్గా ఈ సైజు కట్ చేశాను. ఇది ఈయన తీసేస్తే మనకు పచ్చడికి బాగోదన్నమాట. ఇది అయితే ఇక్కడికి ఇది ఆపేద్దాము. తర్వాత చింతపండు కూడా చూసుకుందాం. చింతపండు అంటే ఈ 2.5 పావు కేజీ ముక్కలు వచ్చాయి కదా. పావు కేజీ ముక్కలకి మనం ఒక 100 గ్రాములకి తక్కువలో చింతపండు వేద్దాం. ఇంకో చింతపండు వేస్తున్నాను. 139 ఉందంటే ఇది 100 గ్రాములు పూర్తిగా 110 గ్రాములు అలా వేస్తున్నాను. 100 గ్రాములు చింతపండు సరిపోద్దండి. అంటే 250 గ్రాములు ములక్కాయ ముక్కలు, 100 గ్రాములు చింతపండు. అదంతా గుజ్జు తీసేసరికి ఆ పీస్ అంతా పోయేసరికి అక్కడికి అలా సరిపోతుంది. కారం చెప్తాను. ఇవన్నీ చేసే విధానం ఎలాగో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ మనం చేసుకుందామండి. చూడండి, 100 గ్రాములు ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఎలా చేయాలో నేను చూపిస్తాను. చక్కగా చూడండి. ఫస్ట్ ఈ చింతపండులో కొంచెం వాటర్ పోసి మనం కడిగేసి పెట్టుకుందాము. అందులో వేడి నీళ్ళు పోయాలి. ఇది తీసేద్దాం ఫస్ట్. చూడండి, వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నాను. వేడి నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు చింతపండులో. అది నానేక గుజ్జు తీసి అప్పుడు మిగిలిన పని ఏం చేయాలో నేను చూపిస్తాను. అంతా క్లియర్గాను జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో ములక్కాయ ముక్కలు వేయించుకుందాం. చూడండి, ఆయిల్ ఏం చేశానంటే ఒక 1/2 కేజీ ఆయిల్ తెచ్చాను. నేను కొలతకి గ్లాసులో పోసుకుని ఉంచాను మరీని. చూడండి, ఇది ఒక పావు, ఇది ఇందులో సగం వేస్తున్నాను. వేసి మనం ములక్కాయ ముక్కలన్నీ చక్కగా వేయించేసుకుందాం. ఎక్కువ వేపకూడదండి, ఆ పసరు వాసన పోయే వరకునే వేయించుకోవాలి. ఇది చూడండి, ఇవన్నీ వేయించేస్తాను. వేయించేసుకుంటే మనకి పసరు వాసన లేకుండా. ఆల్రెడీ నేను పసరు వాసన పోవడానికి పైన పొప్పర గీరేసాను. వెన్ను తీయలేదు కానీ పొప్పర గీరేసాను. ఇది ఇలా కొంచెం బాయిల్ అయ్యాక మనం తీసేసుకుందాం. ఇదిగో చూడండి, ములక్కాళ్ళు లైట్గా వేగాయి. ఇంకా మనం ఇది కట్ చేసేసుకుందాం. ఇంకా ఆపేద్దాము. ఇంకా వేపొద్దు. ఎక్కువ వేపామనుకోండి మొక్క విడిపోద్ది, మొక్క పచ్చడి అందంగా కనిపించదు. ఇక్కడికి మనం ఆఫ్ చేసుకుందాం. చూడండి, మొత్తం ఈ చింతపండు గుజ్జు అంతా తీసేసాను. ఇదంతా స్ట్రెయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ గుజ్జు మనం బాయిల్ చేసుకుందాం. చూడండి, వేరే ప్యాన్లో ఇది మనం ఈ గుజ్జంతా వేసి ఇది దగ్గర పడేంత వరకు అలాగా మనం తిప్పుతూ ఉండాలి. లేకపోతే అడుగు పెట్టేస్తుంది. అడుగు పట్టకుండా చూసుకుందాం. అందులో కొంచెం నేను పసుపు వేస్తున్నాను. చూడండి, కొంచెం పసుపు వేసాను. ఇది అలాగా బాయిల్ అవుతుంది. దగ్గరికి అయిపోయాక అప్పుడు మనం ఉన్న ప్రాసెస్ చూసుకుందాము. చూడండి, చింతపండు ఉడుకుతుంది కదా. ఈ లోపు మనం పోపు కూడా వేసేసుకుందాము. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు వేస్తాను అంతే. నేను శనగపప్పులు అవి వేయనండి పచ్చడిలో, ఎందుకంటే నిలవ ఉంటే కొంచెం పాడవుతుందని. అందుకని నేను ఈ పోపు కూడా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చల్లవుతుంది. అన్నీ ఒకసారి కలపచ్చు. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను కదా, అందులో మనం ఆవాలు వేసుకుందాము. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాము. అంటే ఆవాలు, వెల్లుల్లిపాయ కొంచెం ఒకలా వేగుతాయి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు ఒకలా వేగుతాయి. అందుకు ముందు ఇవి వేపేసుకుందాం. ఎక్కువసేపు వేపక్కర్లేదండి, ఎందుకంటే ఆ వేడిగా ఇవి మగ్గిపోతాయి. మనం పోపు అంతా చల్లగా అయ్యాక కదా వేస్తాము. చిన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తాము. అందుకని అది పెద్ద వేగక్కర్లేదు. చూడండి, ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం.
అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ పోపు అయిపోయింది. ఈ ప్రక్కనేమో మనకి చింతపండు గుజ్జు ఉడుకుతుంది. ఇది ఇంకా చల్లారాక మనం కలుపుకోవడమే. ఓకే, ఆపేస్తున్నాను. చూడండి, ఇక్కడ చింతపండు గుజ్జు ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడికితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనం పచ్చడి కలిపేసుకోవచ్చు. చూడండి, ఇందులో నేను ఇది మీకు వేసానో లేదో చూపించి మర్చిపోయాను. వెల్లుల్లిపాయ ఉప్పు కలిపి మిక్సీ చేసి అది వేసాను, కారం వేసాను, తర్వాత ఆవాలు మెంతులు వేయించిన పౌడర్ వేసాను. ఇది ఇలా ఉండగా మనం ఇవి ఉడుకుతుంది కదా, ఆ ఉడికిన చింతపండు గుజ్జు తాలింపు చూడండి, చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాం. చింతపండు గుజ్జు వేసాం కదా, అలాగే పోపు మనం పెట్టుకున్న పోపు కూడా ఇందులో వేసి మనం కలిపేసుకుందాం. చాలా నెమ్మదిగా కలపాలండి, ఎందుకంటే ములక్కాయ ముక్కలు విరిగిపోకుండా మనం జాగ్రత్తగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరు ఇది చేసి దీనికి ఇలాగ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కాలం నిల్వ ఉంటుంది. మనం జాగ్రత్తగా వాడుకుంటే సంవత్సరం పొడుగుని వాడుకోవచ్చు. అంటే ఇంత కొంచెం సంవత్సరం పొడుగుని వాడుతుంటే పచ్చళ్ళు అలాగూ ఎక్కువ తినట్లేదు కదా, ఇది ఐటెంకి ఒకటి చేయాలని అలా చేస్తున్నాను. ఓకేనండి, ఇలా మీరు చూడండి. ఇది ఇంకా నేను కలిపాక ఇది వెళ్ళంతా ఇలా ఉంచేసి రేపు మనం వాడుకుంటేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమన్నా ఉప్పు కారాలు ఏమన్నా తక్కువైతే మళ్ళీ ఇవి మనం వేసుకోవచ్చు. ఇది డిష్ అవుట్ చేసి నేను చూపిస్తాను. చూడండి, ఎంతో టేస్టీ అయిన ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసుకుని తినండి. నేను చాలా చిన్న చిన్ని పీసులే కట్ చేశాను, అది కరెక్ట్గా నోటికి సరిపోద్దని. ఇలా మీరు చేసుకోండి. మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.